హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియో ఏంటంటే సక్లెంట్స్ గురించి అండి. చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు వీటి గురించి. మీ ఇంట్లో సక్లెంట్స్ ఉంటే చూపించండి. అలాగే నేను చాలాసార్లు చూపించాను వీడియోస్లో, ఒకసారి చూపించండి. వాటి సాయిల్ మిక్సింగ్ ఎలా తీసుకున్నారు, అలాగే వాటికి వాటరింగ్ ఎలా చేస్తున్నారు, వాటి పాట్స్ ఎలా తీసుకుంటున్నారు, అవి ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామందికి తెలిసే ఉంటుందండి. వాటిని ఒకసారి పెంచిన వాళ్ళైతే వాటి గురించి ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. బట్ అవి బిగినర్స్ కొరకైతే ఒక్కసారి నేను చెప్పేది చూడండి. నేను చాలా రోజుల నుండి పెంచుకున్న మొక్కలు ఉన్నాయి. కొన్నేమో ఒక 6 months బ్యాక్ ఒక 2-3 తెచ్చుకున్నాను. నేను ఎక్కువ వాటి మీద ఇంట్రెస్ట్ అయితే చూపెట్టట్లేదండి. సక్లెంట్స్, క్యాక్టస్ అయితే అసలు నా దగ్గర లేవు. నేను ఎవ్రీ టైం తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను, బట్ ఇట్లా డోర్ దగ్గర పెట్టకూడదు అని విన్నాను. సో అవి టెర్రస్ పైన కానీ, లేకపోతే అవి ఏంటంటే మనకు ఎండకు ఉండకూడదు, నీడలో ఉండాలి, షేడ్లో ఉండాలి. అవి టెర్రస్ పైన ఎక్కడైనా బాల్కనీలో కానీ, లేకపోతే ఇటు సైడ్ మన షూ ర్యాక్ ఉంది అక్కడ కానీ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఇంతవరకు నేను క్యాక్టస్ అసలు ఒక్కటి కూడా తీసుకొచ్చుకోలేదండి. ఇందులో కొన్ని సక్లెంట్స్లో కొన్నేమో నేను బయట నుండి తీసుకొచ్చుకున్నాను, కొన్ని లీవ్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకున్నాను. అవి ఒకసారి మీకు చూపిస్తాను. వాటి సాయిల్ మిక్సింగ్ కూడా ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. అలాగే వాటరింగ్ ఎలా చేయాలనే విషయం కూడా ఈరోజు మనం చూద్దాము. ఒకసారి మా ఇంట్లో మొక్కలు చూడండి, దగ్గరికి రాను. ఇవి నేను ఇదివరకు మన వీడియోలో చూపించాను. సక్లెంట్స్ ఉన్నాయి ఇక్కడ టేబుల్ గార్డెన్ పైన అని చెప్పి. ఇది మన స్టోన్ పెయింటింగ్ చేసుకున్నప్పుడు రాశాను కదా, అదనమాట. ఓకే, ఇవి నేను చాలా రోజులు అవుతుందండి ఇవి పెట్టుకొని. చూడండి, పక్క నుండి మళ్ళీ మనకు న్యూ ప్లాంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. నేను తీసుకొచ్చుకున్నప్పుడు ఇది ఒక్కటి మాత్రమే ఉండేది. తర్వాత ఇంకొకసారి చూడండి, వాటిని మళ్ళీ మనము ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చో కూడా చెప్తాను నేను. ఇవన్నీ అవే అన్నమాట. ఇక్కడి వరకు ఇంతే అండి. పైన ఒక 2 ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయన్నమాట పైన. ఇంకా అంతే. అసలు ఎక్కువ సక్లెంట్స్ అయితే నేను పెంచాను, కాకపోతే ఎక్కువ మంది అడుగుతున్నారనమాట. ఒకసారి చూపించండి అని ఊరికి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇది చూడండి, సాయిల్ ఎంత డ్రైగా ఉందో. నేను 4 daysకి ఒకసారి వాటర్ చేస్తానండి. ఎంత డ్రైగా ఉంది చూడండి. ఇది కొంచెం తడిగా ఉంది. ఇదివరకు చూపించాను మీకు ఈ మొక్కలు. వాటర్ అయితే స్ప్రేయర్తోని ఇలా చేయాలండి, జస్ట్ స్ప్రింకిల్ అంతే. వీటికి మనము మగ్గుతో కానీ అలా పోయడం అలా చేయకూడదు. ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. ఇంకా అంతే వీటికి. అందుకే కింద ప్లేట్స్ కూడా పెట్టలేదు చూడండి. ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్లో నేను కింద ప్లేట్స్ కూడా పెట్టలేదు. మనం చేసేదే స్ప్రేయర్ కాబట్టి, స్ప్రేయర్తోని మన కిందికి డ్రైన్ కావు కాబట్టి నేను ఓన్లీ నార్మల్గా పెట్టుకున్నాను. అలాగే కింద మనకు హోల్ ఉంటుంది కదా, దానిపైన పెంకులు కానీ గుల్కరాలు కానీ ఏదైనా కంపల్సరీ. ఎందుకంటే ఎప్పుడైనా ఓవర్ వాటర్ అయినప్పుడు కిందికి డ్రైన్ అయిపోవడానికి ఎలాగో మనం కొంచెమే చేస్తాం కదా అని చెప్పేసి కింద హోల్స్ లేకుండానైతే పెట్టుకోకండి. ఎప్పుడైనా మర్చిపోయి ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కిందికి డ్రైన్ అవుతాయి అన్నమాట. ఇది చూడండి, కొత్త మొక్కలు స్టార్ట్ అయిపోయాయి. ఇలా పక్క నుండి కొత్త మొక్కలు వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ పెద్ద ప్లాంట్ దగ్గర నుండి వచ్చిన చిన్న మొక్కలు తీసి మళ్ళీ ఇట్లా పెట్టానండి నేను. ఓకే, నేను ఈ మొక్క చూడండి, నేను లీఫ్ తోటే ప్రాపగేట్ చేసుకున్నాను. ఓన్లీ ఒక ఆకు పెడితే ఆకు నుండి వచ్చిందనమాట. ఇంతే, ఇలా స్ప్రే చేస్తే సరిపోతుందండి వాటరు. ఇది కూడా అంతే అండి. మరి ఎక్కువ వాటర్ ఇస్తే మాత్రం రూట్ రాడ్ వచ్చేసి కుళ్ళిపోతాయి. వీటికి చాలా తక్కువ వాటర్ అవసరము. ఇది చూడండి ఎంత డ్రై అయిపోయిందో. ఇది కూడా లీఫ్ తోటే ప్రాపగేట్ చేసుకున్నాను, ఇంకొంచెం పెరగాలి. ఇవన్నీ అంతే అండి, ఒక లీఫ్తో చేసుకోవచ్చు. నేను 2 leaves వేసాను ఇక్కడ. ఇంకా వాటితోటే ఇలా అయిపోయాయి. పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వేరే దానిలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. లీఫ్ తోటి ఎలా వస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ లీఫ్ ఉంది కదండి, ఏదైనా ఒక లీఫ్ కిందికి తీసుకుందాము. తీసి చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ విరిగిపోయిందండి, కింద పడ్డట్టుంది, విరిగిపోయింది. ఇప్పుడు ఈ లీఫ్ ఉంది కదా, ఇలా తీసుకున్నాను కదా, దీన్ని జస్ట్ ఇలా పెట్టేస్తాను అంతే. లీవ్ పెట్టి కొంచెం వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. అలాగే నేను ఇది దాదాపుగా 15 days బ్యాక్ ఇలాగే లీఫ్ దీందే తీసి పెట్టాను. ఇక్కడ చిన్న మొక్క స్టార్ట్ అయిపోయింది, మీకు కనిపిస్తుందా? జూమ్ చేస్తే కనిపిస్తుంది చిన్న మొక్క.
అలాగే కింద రూట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. రూట్స్ చూసారా? సో లీఫ్ తోటే మనకు కొత్త మొక్క స్టార్ట్ అయిపోతుందండి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇంకొకటి కూడా ఉంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఇవన్నీ లీవ్స్ తోటే పెట్టుకున్నాను. లీఫ్ ఇలా డ్రై అయిపోతుందండి. మనం తీసుకున్న లీఫ్ మొత్తము వాటర్ అంతా డ్రై అయిపోయి ఓన్లీ ప్లాంట్ మాత్రం ఇలా వచ్చేస్తుంది. ఇది చూడండి, కొత్త ప్లాంట్ మనకి ఇక్కడ నుండి కొత్త ప్లాంట్ రెడీ అయిపోతుంది. మీకు ఎలా కనిపిస్తుంది? ఇంకా చూడండి, ప్లాంట్ వచ్చేసింది పక్కన లీఫ్ దగ్గర నుండి. ఇలా లీఫ్ పెట్టుకుంటే, ఇప్పుడు ఇది కూడా నాకు ఒక విరిగిపోయిన లీఫ్ పెట్టాను. ఇలా లీఫ్ పెట్టుకుంటే మనకు దాని పక్క నుండి ఇలా ప్లాంట్స్ వస్తాయి. ఇది కింద రూట్స్ వచ్చేస్తాయండి. మనం నార్మల్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఏం లేదు, చాలా చిన్నగా ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని కొంచెం దీన్ని ఒక లీఫ్ను జస్ట్ ఇలా టర్న్ చేస్తే ఊడిపోతుందండి. దీన్ని తీసి ఇంకో దానిలో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా, ఇందులో పక్క నుండి కొత్త మొక్క వచ్చేస్తుందండి. సో ఇలా లీవ్స్ తోటి మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా ఉంటే మీరు లీవ్స్ తోటి కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా కొంచెం ప్లాంట్ పెద్దగా అయిపోతే మాత్రం పక్క నుండి ఇలా బేబీ ప్లాంట్స్ వస్తాయి. ఈ ప్లాంట్స్ తీసి కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇవి మాత్రం అన్నీ లీవ్స్ తోటే పెట్టుకున్నాను. చూడండి, పెద్దగా అయిపోతే మాత్రం సేమ్ ఈ ప్లాంట్ లాగా అయిపోతుంది అనమాట. వాటర్ అయితే మాత్రం ఇలాగే నేను 4 డేస్కి ఒకసారి మామూలు స్ప్రేయర్తో స్ప్రే చేస్తానండి. ఇంకా అస్సలు ఎండ అనేది తగలకూడదు, ఓన్లీ షేడ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పోర్ట్కో కింద పెట్టుకున్నాను కదా, బాల్కనీలో కానీ పోర్ట్కోలో కానీ, లేకపోతే అసలు ఎండ తగలని ప్లేస్లో పెట్టుకోవాలి. నేను 4 డేస్కి ఒకసారి ఇలా వాటర్ స్ప్రే చేస్తానండి. ఓన్లీ సాయిల్ మీద స్ప్రే చేసినా సరిపోతుంది, ప్లాంట్ పైన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చూడండి, ఇంతే. ఇంకా ఇలా స్ప్రే చేస్తే కొంచెం ఎక్కువ స్ప్రే చేసామనుకోండి, అది 4 డేస్కి ఒకసారి మనం స్ప్రే చేసుకోవచ్చు. లేదు మీరు చాలా తక్కువగా చేస్తున్నారంటే 3 డేస్కి ఒకసారి అలా చేసుకోవచ్చు అండి, సరిపోతుంది దీనికి. తర్వాత దీని సాయిల్ మిక్సింగ్ ఎలా అనేది కూడా చూపిస్తాను. ఇంకా దీని ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే వీటికి వేరే డిసీజ్ అయితే ఏం రాదండి. నేను చూసినంత వరకు రూట్ రాడ్ తప్ప ఇంకా వేరేది ఏమి ఉండదు. రూట్ రాడ్ కూడా మనం వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల వేరుకుళ్ళు స్టార్ట్ అవుతుంది. అలాగే వాటర్ అసలు ఇవ్వకపోతే మాత్రం మొక్క డ్రై అయిపోతుంది. అంటే కంప్లీట్గా మనం 10-15 డేస్ కనుక ఇవ్వకపోతే, అంతేగాని దీనికి వేరే మనకి ఫంగస్ రావడం అలాంటిది ఏమి ఉండదు. తర్వాత వీటి సాయిల్ మిక్సింగ్ ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది కోకోపిట్ అండి. తర్వాత ఇది ఆవు పేడ, కౌ మెన్యూర్, బాగా మాగిన ఆవు పేడ. తర్వాత ఇది సాయిల్, రెడ్ సాయిల్. నేను ఇందులో కొంచెము వరి పొట్టు కలుపుకున్నాను అనమాట. సో మీకు అందుకే ఇలా కనిపిస్తుంది. ఇది రెడ్ సాయిల్. తర్వాత ఇది నీమ్ పౌడర్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే 70% కోకోపిట్ అండి. తర్వాత 15% 15 ఆర్ మీరు 20 తీసుకున్నా పర్లేదు, వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ. ఇంకా మీరు ఇది ఒకవేళ 20 కనుక తీసుకుంటే ఇది ఒక 10% సాయిల్ తీసుకోండి అంతే. 10% మాత్రమే మట్టి తీసుకోండి. 20% వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ తీసుకోండి. 70% కోకోపిట్ తీసుకోండి. ఒక 3 ఆర్ 4% నీమ్ పౌడర్ అండి. నీమ్ కేక్ ఉంటుంది కదా, నీమ్ పౌడర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 70% కోకోపిట్ తీసుకోండి, 20% కౌ మెన్యూర్ తీసుకోండి. కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, కోకోపిట్ మాత్రం ఎక్కువ ఉండాలి. ఇది 70% మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. 20% వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ తీసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే తీసుకోకండి, కొంచెం వేరుకుళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది ఒక 10% మాత్రం రెడ్ సాయిల్, అలాగే ఒక 3-4% నీమ్ పౌడరు. ఇవన్నీ మనం కలుపుకోవడం. ఇంకా ఇలా కలుపుకొని సక్లెంట్స్ పెట్టుకోవాలి. చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఈ సాయిల్. దీనిలోనే నేను ఇలా కలిపిన మట్టిలోనే నేను సక్లెంట్స్ పెడుతున్నాను. ఎవ్రీ టైము నేను ఇదే ప్రాసెస్లో సాయిల్ మిక్సింగ్ తీసుకుంటానండి. ఇందులోనే నేను మొక్కలు పెట్టేస్తాను. ఇంక సరిపోతుంది. ఇంకా మనకి కొంచెం కోకోపిట్ అది పీచ్ లాగా ఉంది కదా, చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో మట్టి. మనం 70% కోకోపిట్ తీసుకున్నాము. దీనిలో వాటర్ కూడా ఎక్కువ రోజులు మాయిశ్చర్ ఉంటుందన్నమాట. ఒకవేళ ఓవర్ వాటర్ అయినా కూడా డ్రైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయినా మనం అంత చేయం కదా, వాటికి ఓన్లీ స్ప్రేయర్ లాగానే ఇస్తాం కాబట్టి. కోకోపిట్ చూడండి మట్టి ఎంత లూజ్లో, మట్టి చూడండి ఎంత లూజ్గా ఉందో. సో ఇలా లూజ్గా ఉంటుంది అనమాట. మనం ఇలాంటి లూజ్ మట్టిలోనే, దీనికి నేను కింద ఏమి వేయట్లేదు,
ఎందుకంటే దాదాపుగా ఒక 10 హోల్స్ ఉన్నాయి. సో కింద పెంకులు కానీ అట్లాంటివి ఏమి వేయట్లేదు. కానీ మీరు ఓన్లీ సింగిల్ కనుక హోల్ డ్రైన్ హోల్ ఉంటే మాత్రం దానిపైన పెంకులు లాంటివి అలాంటివి వేసుకొని మొక్క పెట్టండి. ఇంక ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా లీవ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా స్ప్రింకిల్ చేయండి వాటర్, అంతే సరిపోతుంది. దీని నుండే కొత్త మొక్కలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈ లీఫ్ నుండి అయితే మొక్క స్టార్ట్ అయిపోయింది. దీని నుండి కంపల్సరీ మళ్ళీ మొక్క అనేది స్టార్ట్ అవుతుందండి. సో మీకు కోకోపీట్ ఎలా కనిపిస్తుంది చూడండి. నేను ఒక చిన్న లీవ్స్ అవి ఊడిపోతే నేను ఇందులో పెట్టాను అనమాట. అసలు ఇందులో కొంచెం ఓవర్ వాటరే అవుతుందండి. అయినా కూడా ఇంకా లీవ్స్ ఊడిపోయాయి కదా, కింద పడి ఊడిపోయాయి అనమాట. చాలా డెలికేట్గా ఉంటాయి కదా. సో ఇక్కడ లీఫ్ పెట్టుకున్నానండి. లీఫ్ పక్కన చూడండి కొత్త మొక్క స్టార్ట్ అయిపోయింది. ఇంకా కింద రూట్స్ కూడా వచ్చాయి, మీకు కనిపిస్తుందా? ఇది సక్లెంట్ లీఫ్. లీఫ్కి పక్కన ఇలా మొక్క వచ్చేసింది. సో మనము లీవ్స్ తోటే కొత్త మొక్కలు ప్రాపగేట్ చేసుకోవచ్చు. కెమెరా చాలా దగ్గరికి పెడితే బ్లర్ అవుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లీఫ్ నుండి కొత్త మొక్క వచ్చేసింది పక్కన. సో ఇలా ఆకులు కనుక మనకి వాటి నుండి తెగి పడిపోయినా వాటిని అస్సలు పడేయద్దండి. ఇందులో హాఫ్ లీఫ్ అయినా కూడా మనకు మొక్క వచ్చేస్తుంది. సో నేను లీఫ్ నుండి చాలా ప్లాంట్స్ ప్రాపగేట్ చేశాను. కింద రూట్స్ ఉంటాయన్నమాట. అతుక్కుపోయింది చూడండి. సో ఇది తీసి మళ్ళీ వేరే దగ్గర పెట్టాలి. జస్ట్ టేబుల్ గార్డెన్ పైన పెట్టిన ఇవన్నీ సక్లెన్సే అండి. బాగా కనిపిస్తున్నాయి కదా. సిరామిక్ పాట్లో పెడితేనే అందం అండి వాటికి. సో అన్నీ ప్లాస్టిక్ వాటిలలో ఉండేటివి అనమాట. ఇంకా అవన్నీ తీసి కొంచెం ప్లాస్టిక్ ఏంటంటే మనకు కొంచెం సమ్మర్లో వాటికి వేడిలాగా ఉంటుంది కదా అని లాస్ట్ నేను 2 months బ్యాక్ సిరామిక్ పాట్స్ తీసుకొచ్చాను కదా. సో అవన్నీ ఉన్నాయని ప్లాస్టిక్ వాటిలలోకి వెళ్ళి ఇందులోకి కొన్ని రీపాట్ చేశాను. కొన్నేమో ఇదివరకు ఉన్న ప్లాంట్సే అండి, ఇందులోనే ఉంచేశాను. ఈ పెద్ద ప్లాంట్స్ మామూలుగా మట్టి గురిగి ఉంటుంది కదా, గురిగిలో ఉండిందనమాట సక్లెంట్. దాని సిరామిక్ పాట్లోకి మాత్రం రీసెంట్గా జాగ్రత్తగా తీసి రీపాట్ చేశాను. ఇంకా ఇవి అయితే అన్నీ ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది కూడా అంతే అండి. ప్లాస్టిక్ దానిలో ఉండింది, అది అసలు కంప్లీట్గా పగిలిపోయింది. అది కూడా సిరామిక్ పాట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా మరి ఒక 1 year బ్యాక్ ప్లాంట్సే అండి. ఇదైతే 1 year అవుతుందండి. ఇది కూడా అన్ని ప్లాస్టిక్ వాటిలలో ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటిలలో నేను కొనుక్కొచ్చి అన్నీ అందులోనే పెట్టాను చాలా రోజులు. అంటే ఇంత చిన్నవి కాదు, కొంచెం పెద్దవి. సో అవన్నీ పగిలిపోతున్నాయి అని చెప్పేసి లాస్ట్ టైం నేను సిరామిక్ పాట్స్ తెచ్చుకున్న తర్వాత అందులోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. ఇదైతే రీసెంట్గా తెచ్చానండి ఈ ప్లాంట్. ఇంతకుముందు లేదు, నాకు నర్సరీకి వెళ్ళినప్పుడు బాగా అనిపిస్తే ఇది రీసెంట్గా తీసుకొచ్చాను. ఇవైతే చాలా రోజులు ఉన్న వాటియే రీపాట్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను వేరే దగ్గర కూడా లీవ్స్ పెట్టాను. అక్కడ కూడా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. అవి తీసి మళ్ళీ మనం రీపాట్ చేసుకుంటే కొత్త మొక్కలు అయితే మనము బయట నుండి వందలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హ్యాపీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కనుక హెల్ప్ అయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.